హాయ్ అండి, ఈరోజు ఎగ్ బుజీ సింపుల్గా సమోసా చపాతి. ముందుగా బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయినాక ఉల్లిగడ్డలు టమాటాలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత లైట్గా పసుపు అండ్ ఉప్పు మనం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయినాక ఒక బౌల్లో ఎగ్ని మనము పగలగొట్టుకొని ఎగ్ని మొత్తాన్ని సొనని తీసేసుకొని మన ఉల్లిగడ్డ మిశ్రమంలోకి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కారం పొడి, సింపుల్ అండ్ ఈజీ ఎగ్ బుజీ అన్నమాట నా స్టైల్లో. మొత్తానికి ఎగ్ బుజీ రెడీ. నెక్స్ట్ ఒక బౌల్లో తీసుకొని మైదా పిండి తీసుకోవాలి. దాంట్లో లైట్గా సోడా వేస్తున్నానండి. నెక్స్ట్ తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత వేడిగా ఉండే నూనెను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మనం ఆయిల్ వేసుకుంటున్నాము. మెత్తగా ఈవెన్గా కలుపుకోవాలి. ఒక ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంత దాకా మనల్ని కలుపుకోవాలి. తర్వాత తగినంత వాటర్ వేసుకొని మంచిగా స్మాష్ చేసుకుంటూ ఈవెన్గా కలుపుకోవాలి. ఈవెన్గా కలుపుకుంటే చపాతీ సాఫ్ట్గా వస్తుంది. అందుకని ఈవెన్గా మంచిగా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి మన చపాతీ పిండిని. మీకు సోడా ఆప్షన్ అండి. తర్వాత ఇట్లా స్మాష్ చేసుకోవాలి ఒక ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేంత దాకా. ఇది తర్వాత మనము లైట్గా ఆయిల్ వేసుకొని ఒక 4-5 మినిట్స్ పక్కన ఉంచుకోవాలి. 5 మినిట్స్ అయినాక ఒక చిన్న బౌల్ తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా వంట సోడా, ఉప్పు, హాట్ నూనె వేసుకునేందుకు చాలా మెత్తగా వచ్చాయి. ఇలా మనం చపాతీ చిన్నగా చేసుకొని దాని మీద ఆయిల్ వేసుకోవాలి. మంచిగా ఈవెన్గా మొత్తాన్ని దాన్ని అంతా పూసుకోవాలి. నెక్స్ట్ దాని మీద పొడిపిండి వేసుకోవాలి. మళ్ళీ ఇట్లా హోల్ చేయాలి ఒక మడతలాగా. ఇలా హోల్ చేసేసి మళ్ళీ తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ దాని మీద పొడిపిండి వేయాలి. ఇట్లా వేసినాక ఇట్లా మంచిగా సమోసాలాగా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చాలా పొరవలుగా మన పరోటా లాగా మంచిగా పొంగుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. నా స్టైల్లో నేను సమోసా చపాతీ అని పెట్టుకున్నాను. మీ సైడ్ ఎలా మాట్లాడతారో ఎలా పిలుచుకుంటారో తెలీదు. నేను మాత్రం దీన్ని సమోసా చపాతీ అని పేరు పెట్టుకున్నాను, నిక్ నేమ్ అన్నమాట. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అన్నమాట. కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుందని ఇట్లా స్లో మోషన్లో మీకు చూపిస్తున్నాను. మీరు స్కిప్ చేయొద్దు దయచేసి. ఇలా మంచిగా ఒక షేప్ వచ్చేలాగా మనం చపాతీని నీట్గా తిక్కుకోవాలన్నమాట. నీట్గా ఇట్లా ప్రెస్ చేసుకుంటూ తిక్కుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేయకూడదు, ఎందుకంటే మనం పురుగులు అనేది వేసి రావు, చపాతీ చేసుకున్నప్పుడు మంచిగా పొంగవు. సో అందుకనేసి మంచిగా స్లోగా మనం చపాతీని ఒక సమోసా టైప్ లాగా తిక్కుకోవాలి. చాలా బాగా వస్తాయి సోడా వేసినందుకు. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా పొడి వేసుకొని మంచిగా ఇట్లా నెక్స్ట్ ఇంకొకటి తీసుకుంటున్నాను, స్లో మోషన్ కాకుండా ఇలా ఇది ఫాస్ట్ అన్నమాట. ఇది ఇట్లా ఈ విధంగా మొత్తాన్ని ఇట్లా తిక్కుకోవాలన్నమాట. జస్ట్ అట్లా స్లో మోషన్ చూపించాను, ఏమనుకోవద్దు. ఇలా సమోసా టైప్ లాగా మొత్తాన్ని ఇలా తిక్కుకోవాలన్నమాట. అన్ని వైపులా 2 సమోసా చపాతీ రెడీ. చూడండి ఎంత మంచిగా వచ్చాయి. తర్వాత గ్యాస్ మీద మనం పెన్నాన్ని పెట్టేసుకొని మన చపాతీని, సమోసా చపాతీని బాగా వేయించుకోవాలి. ఒక సైడ్ కొంచెం లైట్గా వేయించినాక మనం రిటర్న్ ఇట్లా తిప్పేసుకొని అప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఇట్లా పొంగుతాయండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి ఇట్లా ఎంత మంచి పొంగుతున్నాయో. ఇంకా మీ వీడియోలో మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో కానీ చాలా మంచిగా పొంగుతాయి చపాతీలు. చూడండి చాలా మంచి కలర్ వస్తాయి సోడా వేసినందుకు. మంచిగా పొంగుతాయి, స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి. నేను ఒక 3 చపాతీలు మీకు వీడియోలో చూపిస్తున్నాను. చాలా మంచిగా పొంగుతాయి. 1 సైడ్ వేగిన తర్వాత లైట్గా మళ్ళీ ఇట్లా రిటర్న్ చేసుకొని అప్పుడు మనం ఆయిల్ వేసుకున్నామంటే రిజల్ట్ మంచిగా ఉంటుంది. ఫైనల్గా సింపుల్ ఎగ్ బుజీ అండ్ సమోసా చపాతీ రెడీ. చాలా సింపుల్ అండి, ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుంది.